నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా పాలక మండలి అన్ని ఏర్పాట్లు ఈ నెల 30న పర్యటించనున్న ముఖ్యమంత్రి హుజూర్ నగర్ పట్టణంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించిన అర్చకులు పేదరిక నిర్మూలన లక్ష్యంగా P4 విధానం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి జిల్లాల ప్రగతి కలెక్టర్లు జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల సమిష్టి బాధ్యత కష్టించి పనిచేయాలని సూచించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖకు అరకొర నిధులను కేటాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సంగారెడ్డి జిల్లా బొంతపల్లి గ్రామంలో వెలిసిన భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. స్వామివారి కళ్యాణం, ఊరేగింపు, అగ్నిగుండాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అతి పురాతనమైన పవిత్ర పుణ్యక్షేత్రంగా ఈ ఆలయంగా పేరుగాంచింది. హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉండడంతో నగరం నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా పాలక మండలి అన్ని ఏర్పాట్లను చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తులు ఏర్పాట్లు చేశారు. ఒకసారి అట్లయితే బుద్ధి సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 30న పర్యటించనున్నారు. హుజూర్ నగర్ పట్టణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా సభ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నరసింహ, కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ పరిశీలించారు. వాహనాల కోసం 3 చోట్ల పార్కింగ్ స్థలము ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం సభ పరిసర ప్రాంతాలను కంట్రోల్లోకి తీసుకోవాలని అధికారులకు ఆదేశం జారీ చేశారు. తర్వాత ఇక్కడ నుంచి ఎవరైనా బై వాక్ ఇక్కడికి రావాలంటే దగ్గరలో కావాలంటే భూమి తేమగా ఉంది, మళ్ళీ అది లేదన్నా, అది డ్రై ఉంది, ఇది కూడా దగ్గరనేనండి. అక్కడే కనెక్ట్ అవుతారా? దాంట్లోకి పోతా సార్ 40 మీటర్లు అది కన్ఫర్మ్ చేయండి. అది కొంచెం ఏమన్నా చేస్తే డోజర్ పెడితే మొత్తం తిరిగి చూసాను సార్. మొత్తం మన లోకల్ ఎస్ఐ గారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు వారిని ఆశీర్వాదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చక స్వాములు, వేద పండితులు ముందుగా స్వాగతం పలికారు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు వరి నరసయ్య, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంతాచార్యులు మరియు ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. నా పేరు నిమ్మకాయల చిన్నరాజప్ప, ఎక్స్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం ఎమ్మెల్యే. నాకు స్వామివారు రాజరాజేశ్వర అమ్మవారు
మా ఎప్పుడో ఒక 30 సంవత్సరాల కిందట అమలాపురంలో ఈ నిధులతోటి ఒక కళ్యాణ మండపం కట్టడం జరిగింది. 30 సంవత్సరాల కింద కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామివారిని చూద్దారు, అమ్మవారిని చూద్దారని చెప్పి అనుకుంటే నేను రాలేకపోయాను. ఈరోజు సడన్గా మరి హైదరాబాద్ వచ్చి దర్శనం చేసుకోవటం, రాజరాజ శ్రీరామ్ గారిని స్వామివారిని దర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలు అనుకున్నది ఇవాళ 30 సంవత్సరాల తర్వాత జరిగింది. చాలా సంతోషం. పేదరికం నిర్మూలన లక్ష్యంగా అమలు చేయనున్న P4 విధానం ఈ నెల నుంచే మొదలు పెడుతున్నాం అని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జీరో పావర్టీ P4 ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. దీన్ని మనం ఈ నెలలోనే ఇనాగరేట్ చేస్తున్నాం. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఈవెన్ బిగ్ కంపెనీస్ కూడా దే కెన్ అడాప్ట్ పీపుల్. లాస్ట్ మైల్ 20% అన్నాం. దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ లో తప్పు చేసినాం, లేకపోతే ప్రజల్లో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పైన ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఒక 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేస్తాం. ఒక చాయిస్ వదిలిపెడతాం. మిగిలిన వాళ్ళని కొంతమంది వాళ్ళు ఎవరన్నా ఎక్స్క్లూడ్ అయింటే దే వాంట్ ఇన్క్లూడ్, విల్ ఇన్క్లూడ్. ఒక 10 లక్షల వరకు ప్రొవిజన్ పెట్టుకుందాం. ఎవరైనా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు వచ్చి మేము వీళ్ళని కూడా చేసుకుంటామంటే విల్ గివ్ దట్ ఆప్షన్. టోటల్ గా మనం ఏం పెట్టామంటే మార్గదర్శి అనే పేరు పెట్టి ఎవరైతే డోనర్స్ వస్తారో, దాతలు వస్తారో వాళ్ళకి మార్గదర్శి అనే పేరు పెట్టాం. ఏవైతే కుటుంబాలు ఉన్నాయో దీనికి బంగారు కుటుంబం అనే పేరు పెట్టాం. మనం గవర్నమెంట్ ఈజ్ ఎ ఫెసిలిటేటర్, కలెక్టర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్. జీరో పావర్టీ ఫేజ్ 1. ఆ తర్వాత బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, దెన్ బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్. ఏదైతే 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047 ఉంటే అప్పుడు కూడా ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదవాడు నిరుపేదగా ఉండడం కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూగా ఎఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఒకసారి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఫోకస్ చేస్తాం. ఎక్కడ ఆ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయాలనో ఆ ఫ్యామిలీ వాళ్ళు అడాప్ట్ చేసిన బంగారు కుటుంబం, మార్గదర్శి ఇద్దరు కలిసి డిసైడ్ చేస్తారు. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఓసారి బాగా ఎడ్యుకేషన్ మీరు అంతా ఉన్నారు, మనం కూడా మామూలు ఫ్యామిలీస్ ను పుట్టాం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక అవకాశం వచ్చింది, మనం పైకి వచ్చాం. మనకంటూ ఒక సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. అంటే అలాంటి వాళ్ళు ఓన్లీ 1% ఉంటారు. ఇంకా చాలా మంది మీతో పుట్టిన వాళ్ళు, నాతో పుట్టిన వాళ్ళు ఊర్లో పేదరికంలో ఉన్నారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరం కూడా ఆలోచించారు. ఇక్కడ కావాల్సిన వనరులు కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి, బ్యాండ్ విడ్త్ కావాలి. ఆ టైంలీ వాళ్ళకి గాని ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయగలిగితే ఒక నిర్ణయం ఇట్ టర్న్ అరౌండ్. జిల్లాల ప్రగతి కలెక్టర్లు జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల సమిష్టి బాధ్యతని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రతి నెల 2 రోజుల పాటు కలెక్టర్లతో సమావేశం కావడం వలన వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు, అలాగే వారు చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకునేందుకు వీలు పడుతుందని, అలాగే పథకాల అమలు తీరు వంటి విషయాలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. అప్పుడు పెట్టాను, ఇప్పుడు పెడుతున్నాను. దానికి కారణం అందరం కలిసి ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత ఎన్ని వీడియో కాన్ఫరెన్స్లు పెట్టినా, ఆన్లైన్ మీటింగ్లు పెట్టినా, ఫేస్ టు ఫేస్ ఫిజికల్ గా కలిసి వచ్చినప్పుడు వచ్చే ఇంపాక్ట్ మామూలుగా రాదు, ఆన్లైన్ లో రాదు. మనం కూర్చొని 2 రోజులు సమీక్ష చేసుకుంటున్నాం. ఇక్కడ కూర్చున్నప్పుడు లాస్ట్ 3 కాన్ఫరెన్స్ అయిన తర్వాత నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తే ఏదో రాత్రి 11, 12 వరకు స్లాగ్ గోయింగ్ ఆన్ డిస్కషన్, మీరేదో చెప్తా ఉండడం, మీరు నన్ను ఇంప్రెస్ చేయాలని మీ ప్రయత్నం, లేకపోతే నేను కూడా మిమ్మల్ని డిస్ప్లే చేయకూడదు నా ఆలోచన. దీంతో అందరికి ఇన్కన్వీనియన్స్, లంచ్ అవర్స్ ప్రొలాంగ్ అయిపోతున్నాయి, డిన్నర్లు కూడా మిస్ అయిపోతున్నాయి. అందుకే ఈసారి మాత్రం చాలా ప్రయత్నాలు చేశాం. అందుకే జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ చేశాం. అదే మాదిరిగా జోన్ కు ఒక సీనియర్ ఆఫీసర్ ని పెట్టాం. జిల్లాలో ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ ఉన్నారు, ఈ సైడ్ మినిస్టర్స్ కూర్చున్నారు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది మాకేం సంబంధం లేదు, ఇదేదో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కాబట్టి మేము కూడా గమనుండొచ్చు అంటే కరెక్ట్ కాదు. ఆల్ మినిస్టర్స్. అందుకనే ఆ జిల్లాలో మంత్రులుంటే కొన్ని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో, రాజకీయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఇంపార్షియల్ గా పనిచేయడానికి వేరే జిల్లా నుంచి ప్లానింగ్ బోర్డు చైర్మన్ లేసాం. ప్లానింగ్ బోర్డు చైర్మన్, కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఆ జిల్లా ప్రోగ్రెస్. ఈ 9 నెలలు నేను చెప్పేటివి కలెక్టర్స్ కే వర్తిస్తుంది, నాకు వర్తించదంటే మినిస్టర్స్ కరెక్ట్ కాదు. ఇది మీకు కూడా వర్తిస్తుంది. అందరం కూడా నేర్చుకొని దాని ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవి రివ్యూస్ చేసుకుని ఇక్కడికి వచ్చారు. అదే మరి ఈ రోజు 26 మంది కలెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మేము కూడా సమీక్ష చేసుకుంటున్నాం. ఈ విషయంలో మీ అందరికీ ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. రివ్యూ చేసుకున్న తర్వాత మళ్లీ ఇక్కడ కూర్చున్న తర్వాత మనందరం కూడా ఫార్మేట్ కూడా మార్చాం. సెక్రటరీస్
ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళు మీ ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమాలని లాస్ట్ మైల్ తీసుకుపోయే బాధ్యత సెక్రటరీస్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకుంది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలో మీరు వర్కౌట్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈసారి ఫార్మేట్ లో డిస్ట్రిక్ట్ వైజ్ యూనిట్ తీసుకున్నాం. ఈ రోజంతా మనం సెన్సిటైజ్ చేసుకుంటున్నాం. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్ లో వారు చెప్పాల్సిన పాయింట్లు ఇప్పుడు చెప్తే, రేపటి నుంచి రేవంతా కూడా మీరు ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఓన్లీ 5 to 6 స్లైడ్స్. ఈ స్లైడ్స్ చూసినప్పుడు మీ యొక్క ఎఫెక్టివ్నెస్ బయటపడిపోతుంది. బీ క్లియర్. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, లెర్నింగ్ అనేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడైతే మీరు మాకు అన్ని తెలుసు అనే ఎగో వస్తే అక్కడి నుంచి మీకు లిసనింగ్ పోతుంది, లెర్నింగ్ పోతుంది. అట్లా కాకుండా నేను నేర్చుకోవాలి, ఇప్పుడు నేను అండర్లైన్ చేసుకుంటూ వచ్చాను, ఏం మాట్లాడాలని ఫోకస్ మిస్ కాకుండా. అది మీకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉంటేనే సాధ్యం అవుతుంది. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో విద్యాశాఖకు కేటాయించిన నిధుల కంటే ఎక్కువ కేటాయించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందని, అరాకొర నిధులను విద్యాశాఖ కేటాయించి విద్యాశాఖకు అన్యాయం చేశారని విమర్శించారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈరోజు విద్యాశాఖ డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, చదువు ఒకటే సమాజాన్ని మార్చగలిగేది. ఈ చదివే సమాజ అభివృద్ధికి సూచిక అధ్యక్ష. ఏ సమాజం అయితే అక్షరాస్యత ముందుంటుందో ఆ సమాజం ప్రపంచాన్ని జయించే శక్తి కలిగి ఉంటుంది అధ్యక్ష. నెల్సన్ మండేలా గారు పేర్కొన్నట్లు ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అధ్యక్ష. అధ్యక్ష, పునాది డొల్ల అయితే ఎంత పెద్ద భవనమైనా పేకమెడలో కూలిపోతుంది. ప్రాథమిక విద్యలో పిల్లలు వెనుకబడితే వారి ఎదుగుదలకు అదే ప్రధాన అవరోధం అవుతుంది అధ్యక్ష. ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అధ్యక్ష. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం విద్యారంగానికి 23,108 కోట్లు ప్రతిపాదించింది అధ్యక్ష. గత బడ్జెట్తో పోలిస్తే 1,816 కోట్లు ఎక్కువ ఇచ్చామని ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. గత బడ్జెట్తో పోలిస్తే అధ్యక్ష 2025-26 ప్రతిపాదనలు పెరిగిన అధ్యక్ష. మొత్తం బడ్జెట్ను పరిగణలోకి తీసుకుంటే ఈసారి కేటాయింపులు తగ్గినట్టే అధ్యక్ష. 2024-25 బడ్జెట్ అధ్యక్ష మొత్తం 2,74,058 కోట్ల అధ్యక్ష. ఇందులో విద్యారంగానికి కేటాయించింది 21,292 కోట్ల అధ్యక్ష. అంటే బడ్జెట్లో 7.77% అధ్యక్ష. కానీ 2025-26లో మొత్తం బడ్జెట్ 3,04,956 కోట్ల అధ్యక్ష. ఇందులో విద్యారంగానికి కేటాయించిన అమౌంట్ 23,108 కోట్ల అధ్యక్ష. అంటే 7.51% అధ్యక్ష. 7.51% అధ్యక్ష. అంటే గత బడ్జెట్తో పోలిస్తే తగ్గినట్టే అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు 15% బడ్జెట్ను విద్యారంగానికి పెడతామన్నారు. తప్పకుండా ఆ దిశగా ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష, గతంలో కన్నా బడ్జెట్ తగ్గిందని చెప్తున్న సందర్భంలో నైపుణ్యాభివృద్ధికి కాలేజీలు అంటారు, స్కిల్ కోర్సులు అంటున్నారు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. మరి వీటన్నిటికీ బడ్జెట్లో ఎట్లా చూయిస్తారనేది ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇదే కాకుండా అధ్యక్ష పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ ఏదైతే కేటాయిస్తారో అధ్యక్ష ఎక్కువ శాతము ఉపాధ్యాయుల ఫీజు జీతాలకే సరిపోతుంది అధ్యక్ష. అంటే వాళ్ళ వేతనాలు ఇవ్వడానికే సరిపోతుంది అధ్యక్ష. అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన పథకాలకి కూడా 40% ఏదైతే ఇవ్వాలో అది కూడా ఇందులోనే చూయిస్తూ ఉంటాం అధ్యక్ష. ఈసారి కొత్తగా కూడా ఉపాధ్యాయులు వచ్చారు అధ్యక్ష, కాబట్టి జీతాలకే సరిపోతుంది బడ్జెట్ అని నా భావన అధ్యక్ష. విద్యా కమిషన్ నియమించి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ అరకొర నిధులతో ఎలా సాధ్యం అవుతుంది అనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తనదైన శైలిలో అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. రోజు దానిక 1 ఎకరం భూసేకరణ జరగలేదు, 1 రూపాయి రైతులకు ఇవ్వలేదు అన్న మాట చెప్పినా దాని మీద నిలబడి ఉన్నా నేను. ఇంకో మాట ఇప్పటికి కూడా త్రిపురాల రోడ్డుకు నేషనల్ హైవే నంబర్ రాలేదు, దాని మీద నిలబడి ఉన్నా నేను. వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టే ల్యాండ్ అక్విజిషన్ చేయలేరు, డబ్బులు ఇవ్వలేరు వాళ్ళకు. ల్యాండ్ అక్విజిషన్ రాలేదు కాబట్టి, నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. దానికోసం ప్రయత్నం చేయండి. 15 నెలల నుంచి ఏం చేసిర్రు అని అడుగుతున్నా నేను. ఇకపోతే 3D నోటిఫికేషన్ అనేది ఉంటుంది. 3D నోటిఫికేషన్ మేము 80% చేసినాము. అంటే 3D నోటిఫికేషన్ అంటే రోడ్డు పోయే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడము. అది మేము చేసినాం 80%. మీరు తర్వాత వేయాల్సింది అవార్డులు ఇవ్వాలి.
అవార్డులు ఇచ్చి డబ్బులు ఇవ్వాలి. అవార్డులు మాత్రం ఇచ్చినారు మీరు ఈ 15 నెలల్లో. మీరు కొత్తగా ఏం చేయలేదు. మేము 3D నోటిఫికేషన్ ఇచ్చిన దానికి అవార్డు చేసినాం. అవార్డు చేసిర్రు కానీ పైసలు ఇవ్వలేదు. ఇదే నేను చెప్పిన దాన్ని నిలబడుతున్నాను నేను. రైట్ సార్. ఇకపోతే సార్ నేను అన్నీ చెప్పినా. నల్గొండలో వారి కాన్స్టిట్యున్సీలో పనులు చేసినామన్నా దానికి నిలబడుతున్నా నేను. కావాలంటే నల్గొండకు పోదాం. నల్గొండ ప్రజలు చూస్తూ ఉన్నారు దీన్ని. నల్గొండలో పోదాం. మేము చేసిన పనులు చూపిస్తాను నేను. సార్ ఇట్లా మన సమాధానంలో చెప్పమన్నాము, మధ్యలో లేచినట్టు బుల్డోజ్ చేసేస్తే ఎట్లా సార్ ఇది? సార్ అట్లనే సార్ టూరిజం, ఈ టూరిజంలో సార్ 25-26కి 800 కోట్ల రూపాయలు పెట్టినారు సార్. సార్ ఇది 2024-25లో 620 కోట్లు పెట్టినారు. నేను అడగదలుచుకున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు పెట్టిన 620 కోట్లలో ఎన్ని రిలీజ్ చేసినారు, ఎన్ని ఖర్చు పెట్టినారు? ఇది వాస్తవ రూపంలో మీరు పెట్టిన డబ్బు రావట్లేదు, ఈ ఆచరణలో లేదు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. అయితే టూరిజంకు చాలా స్కోప్ ఉన్న రాష్ట్రం మనది. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. నేను ఈ సందర్భంగా మరియు టూరిజం అనగానే మహబూబ్నగర్ జిల్లానే కనిపిస్తున్నది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో వేరే జిల్లాని పట్టించుకుంటలేరు. నేను అట్లనే తిరుమల పాప వినాశనం డ్యాంను కలుషితం చేసేలా ఫారెస్ట్ అధికారులు చర్యలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. తిరుమల పాప వినాశనం డ్యాంలో బోటింగ్ ఏర్పాటుకు వేగంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు సక్సెస్ అయితే డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ లో యువతిపై జరిగిన లైంగిక దాడి కేసులో సైబరాబాద్ ఎస్ఓటీ, సిసిఎస్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. మొత్తం 13 బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. రైల్వే పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ కెమెరా ద్వారా సంఘటన జరిగిన చోటు, పలు రైల్వే స్టేషన్లలో విస్తృతంగా గాలింపు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడిని గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. ఆల్వాల్ రైల్వే స్టేషన్ వద్ద మహిళా కోచ్లోకి నిందితుడు వచ్చినట్లు గుర్తించారు. నకరికల్ మండలం కడపర్తి జాతీయ రహదారిపై అశోక లీలాండ్ వాహనం బోల్తా పడింది. దాంతో ఆవులు బయటపడ్డాయి. కొబ్బరి బొండల రవాణా ముసుగులో ఆవు దూడలను ముఠా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. చిన్న వాహనంలో 12 దూడలను కట్టివేసి పైనుండి కొబ్బరి బొండాలు వేసి కబేలాలకి తీసుకువెళ్తున్నారు ముఠా సభ్యులు. 12 ఆవు దూడల్లో 1 మృతి చెందింది, 2ంటికి తీవ్ర గాయాలయ్యాయి. పారిపోతున్న వాహన డ్రైవర్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
నల్లగొండ జిల్లా నకరికల్లో జరిగిన 10వ తరగతి పేపర్ మాస్ కాపింగ్ ఘటనకు ఎలాంటి సంబంధం లేకుండా తమపై బీఆర్ఎస్ నాయకులు యూట్యూబ్ వెబ్ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత ఉగ్గిడి శ్రీనివాస్ వారు డిమాండ్ చేశారు. నిజ నిర్ధారణ తెలుసుకోకుండా తమపై ఎమ్మెల్యే వేముల వీరేశంపై దుష్ప్రచారం చేస్తూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని వారు తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ ట్విట్టర్లో పెట్టడం సరైంది కాదన్నారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై కోర్టులు దావా వేస్తామని ఎందాకైనా వెళ్తామని వారు తెలిపారు. నా పేరు ఉగ్గిడి శ్రీనివాస్. మొన్న 21వ తారీఖు నాడు జరిగిన 10వ తరగతి పరీక్ష పేపర్ మాస్ కాపింగ్ విషయంలో నా పైన నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి వారు ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో నిందితుడైన గుడుగుంట్ల శంకర్కు నాకు ఎటువంటి సంబంధము కానీ పరిచయం కానీ లేదు. కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకొని దీన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో నేను ప్రధానంగా ఒక ఆరోపణ చేశారు. నేను ఎమ్మెల్యే గారి పిఏ అని చిత్రీకరించి ఇది చేశారు. ఎమ్మెల్యే గారి పిఏ వచ్చేసి పన్నాల మధుసూదన్ రెడ్డి. నాకు పిఏ కాదు. నేను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మాత్రమే. గత సమావేశాలలో సభలలో ఉన్నటువంటి ఫోటోలను తీసుకొని దాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం నా మీద ఆరోపణలు చేసి దీన్ని క్రియేట్ చేయడమైనది. దీనికి సంబంధించి ముఖ్యంగా తెలుగు స్క్రైబ్ ఛానల్, మిర్రర్ టీవీ, టీ న్యూస్ మరియు మన్నె క్రిషాంక్, దిలీప్ కొనతం గారు వీళ్ళందరూ ట్విట్టర్లలో వాళ్ళ మాధ్యమాలలో ప్రచారం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పత్రాలన్నీ నేను జత చేసి స్థానిక సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయంలో ఎవరు బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. ఈ విషయం మీద నేను చట్టరీత్యా కోర్టులకు కానీ వాళ్ళ మీద పరువు నష్టం దావాలు కూడా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.